హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ఐ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. ప్రీవియస్ డే హై పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం సిపిఆర్ ప్రకారం ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే జనరల్గా 15 మినిట్స్ తర్వాత ఏదైతే హై ఫామ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది జనరల్గా. సో స్టాప్ లాస్ అనేది ఏదైతే మన R1 ఉంటుందో దాని కిందగా ఉంటుంది. బట్ మనకు దీని పైకి అయితే వెళ్ళలేదు. లేటర్ పీరియడ్లో సో ప్రైస్ అనేది సో ఈ ప్రీవియస్ డే హైక్ అయితే రావడం అయితే జరిగింది. ఇన్ కేస్ దీని కింద క్లోజ్ అయితే మనం డెఫినెట్గా సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ అలా అయితే క్లోజ్ కాలేదు. సో ఇక్కడ నుంచి సో మళ్ళీ కొంచెం ముందుకైతే వెళ్ళడం జరిగింది. సో చాలాసేపు అయితే సైడ్ వేస్లోనే మూవ్ అవడం అయితే జరిగింది. ఎందుకంటే వైడ్ సిపిఆర్ వచ్చింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి సో ఈ R2 మధ్యలోనే ట్రేడ్ కావడం అయితే జరిగింది. సో మనకైతే సిపిఆర్ ప్రకారం ఆపర్చునిటీస్ అయితే రాలేదు. సో పర్టికులర్గా ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి పాసిబిలిటీ ఉండేది. సో ఇక్కడ వరకు అయితే రీచ్ కాలేదు. సో కాబట్టి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ రాలేదు. ఎట్ ద సేమ్ టైం బయింగ్ ఆపర్చునిటీ కూడా రాలేదు. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం నిన్న 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది పై జోన్ నుంచి రావడం అయితే జరిగింది. చూడండి, సో ప్రస్తుతానికి అంటే ఇక్కడ ఓపెన్ కావడం, దీని కింద ఓపెన్ అయింది, దీని కింద ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి సో ఈ పై జోన్ అనేది వ్యాలిడేషన్ని కోల్పోవడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సో ఆ లెవెల్ పైన ఓపెన్ అయినప్పుడు అది డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సో ఇక్కడ నుంచే ప్రైస్ అనేది రిజెక్షన్ అయితే కావడం జరిగింది. మన ఎగ్జాక్ట్గా ఎంట్రీ పాయింట్ అయితే ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనికి 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక నిన్నటి రోజున చాలా వరకు సైడ్ వేస్లో మూవ్ అయింది కాబట్టి మేబీ రేపటి రోజున ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ ఒకవేళ ఈ 2 జోన్స్ మధ్యలో ఉంటాయి. సో ఈ 2 జోన్స్ మధ్యలో ఉంటే ఈ జోన్స్ బ్రేక్అవుట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్ అయితే దీనికి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అప్పుడు ఇది సప్లై జోన్ నుంచి కన్వర్షన్ అయ్యి డిమాండ్ జోన్గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇవాళట్లాగా. సో లాస్ట్ టైం నిన్నటి రోజున మనం ఈ సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అయింది కదా. సేమ్ అలాగే ఇది కూడా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డిమాండ్ జోన్ యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ దీని కింద ఉంటే సప్లై జోన్గా యాక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఈ 2 జోన్స్ రేపటి రోజున వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉంటున్నాయి. ఇక గతంలో జోన్స్ ఎలాగో ఉంటాయి. సో వాటిని మీరు మార్క్ చేసుకొని చార్ట్ మీద ఉంటే మీకు అక్కడికి ప్రైస్ అనేది వచ్చినప్పుడు సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ప్రైస్ మనం ట్రేడ్ తీసుకోవాలా వద్ద అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సెల్ వచ్చేసి 16,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,300 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, కాల్ సైడ్ వాళ్ళు, పుట్ సైడ్ వాళ్ళు వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఎక్కువ శాతం కేసులలో సో గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. స్మాల్ అంటే
ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో క్యాండిల్ ఉన్నది కాబట్టి సో ఇది న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు కంప్లీట్ బేరిష్నెస్ అయితే కాదు. ఒకవేళ ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మనం కంప్లీట్ బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 15,862 అంటే నియర్లీ 15,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. అంటే ఇంకొక 200 పాయింట్స్ అప్ మూవ్ వెళ్తుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఈ బేస్ లైన్ వరకు పుల్ బ్యాక్ వస్తుంది. జనరల్గా మనం ఇచిముకి ఇండికేటర్లో ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ అలా వచ్చే క్రమంలో అయితే సో ఫస్ట్ టార్గెట్ 15,900 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇది అవుతుంది 15,988 అంటే 16,000 యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ అయితే ఉన్నవి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 15,900, సెకండ్ రెసిస్టెన్స్ 16,000, థర్డ్ రెసిస్టెన్స్ 16,200 దగ్గర ఉండడం జరిగింది. అంటే ఇదంతా గ్యాప్ ఏరియా. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే గ్యాప్ ఏరియా. ఈ గ్యాప్ ఏరియాలో సస్టైన్ అయ్యి దీనిపైన ట్రేడ్ అయితేనే మార్కెట్స్ అనేటివి బులిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. లేకపోతే డెఫినెట్గా సో ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తే మాత్రం సో ఫర్దర్గా ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వెళ్తాయి. అంటే 15,250 లోను అంటే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో మనం కంప్లీట్గా మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయాలంటే సో ప్రైజెస్ అనేవి ఈ 16,200 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్, లేదు అంటే ఎక్కువ శాతం కేసులలో డౌన్ సైడ్ రావడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక డౌన్ సైడ్ సినారో ఫస్ట్ అంటే ఒకవేళ ఇవాళ నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ కన్వర్జన్ లైన్ అనేది అవుతుంది. సో ఈ కన్వర్జన్ లైన్ ఎక్కడ ఉంది? 15,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే 15,500 అనేది మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్ టార్గెట్ 15,250. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటా డౌన్ సైడ్ వస్తే ఇమీడియట్గా 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో ఇక్కడ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయింది. సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే 15 మినిట్స్ హై ఏదైతే ఉంటుందో దీని హై పైన మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. బట్ మనకు బై చేయాల్సిన అవసరం అయితే రాలేదు. సో ఇక్కడ ఇది లాస్ట్లో వచ్చింది. బట్ లాస్ట్లో వచ్చింది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. సో అంటే 15 మినిట్స్ అంటే నియర్లీ ఒక 1 అవర్ తర్వాత ఈ రీజియన్లో మనకు బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ దీనికోసం అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్. సో ఈ లెవెల్ అంటే ఇది మోర్ దెన్ 1:1 ఉంటేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అదర్వైజ్ మనమైతే ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో మనకు బయింగ్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి సో మనం ఏమి సెల్ సైడ్ వెళ్ళాం. ఇన్ కేస్ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మళ్ళీ మనం సిపిఆర్ కోసం అయితే సిపిఆర్ వరకు పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ అలాంటి అవకాశం కూడా రాలేదు. కానీ మన సిపిఆర్లో ఒక ఎలిఫెంట్ క్యాండిల్ స్టార్ట్ చేయాలని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ లోపల ఏదైనా ఒకటి అబ్నార్మాలిటీ క్యాండిల్ వస్తే ఇంకా పర్టికులర్గా ఫస్ట్ 5 మినిట్స్తే ఒక బిగ్ అబ్నార్మల్ క్యాండిల్ గిట్ట వచ్చినట్టయితే సో అక్కడ మనం సో ఏది దీని విక్స్ను పట్టుకొని మనం ఒక జోన్ అయితే డ్రా చేస్తే అక్కడ నుంచి మనకు ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తాయి. ఎందుకు ఇక్కడికి వస్తాయని చెప్పి మీకు దీని వెనుక ఉన్న సైకాలజీ లాజిక్ అనేది మీకు ఆ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా అవసరం ఉన్నప్పుడు అంటే ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడ పైన ఐ బటన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే సిపిఆర్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ. దీని ప్రకారం ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ ప్రకారం సో ఇక్కడికి ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మన ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉంటుంది ఎలిఫెంట్ క్యాండిల్ యొక్క హై సో ఇక్కడ వరకు ఉంటుంది. సో మన రిస్క్ ఎంత ఉంది? ఓన్లీ రిస్క్ ఇంతే. సో రివార్డ్ ఎంత? ఇది మోర్ దెన్ 1:2 టైమ్స్. సో కాబట్టి సో ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఈ యొక్క స్ట్రాటజీ అయితే నిన్నటి రోజున వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది.
ఈ స్ట్రాటజీ అవసరం ఉన్న వాళ్ళు చూడండి. సో డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి క్యాండిల్స్ సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీని సో యూజ్ చేయండి. పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. సో మీరు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ నిన్న 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన సప్లై జోన్గా ఇవ్వడం జరిగింది. ఇది సప్లై జోన్గానే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది రిజెక్షన్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ సో ఇక్కడ మధ్యలో ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అనేది సో గతంలో జోన్, ఈ జోన్ ఫస్ట్ ఒకసారి ఈ జోన్ కింద ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఒకసారి ఈ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ జోన్ నుంచి బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ పై జోన్కి వెళ్ళింది. పై జోన్ దగ్గర రిజెక్షన్స్ వచ్చినాయి చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఏ జోన్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ జోన్ నుంచే రిజెక్షన్స్ రావడం జరిగింది. బట్ మళ్ళీ మనకు ఇక్కడ సో ఇక్కడ ఎలాంటి సపోర్టింగ్ క్యాండిల్స్ అయితే రాలేదు. కాబట్టి ఈ మిడిల్ జోన్ అనేది మనకు సో ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఇక ఈ పైన జోన్ చూసినట్టయితే పైన జోన్ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి రివర్సల్ అయితే కావడం అయితే జరిగింది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇది ఆర్ఆర్ అనేది 1:1 ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటే పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర మనకైతే ట్రేడ్ అయితే సో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ అయితే ఇన్షియేట్ చేస్తాం, లేకపోతే నో ట్రేడ్. సో లేటర్ పీరియడ్లో ఇక్కడ మళ్ళీ చూడండి సేమ్ లెవెల్కి మళ్ళీ సేమ్ ఒకసారి రీచ్ అయితే కావడం జరిగింది. ఈ సందర్భంలో మనకి ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ చూడండి స్మాల్ రిస్క్ ఉన్నది, రివార్డు 1:2 టైమ్స్. సో ఇది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ రివార్డ్ని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఒక జోన్ ఉంది, డిమాండ్ జోన్ ఉంది. కాబట్టి సో మన సప్లై జోన్ నుంచి సో 1:2 ఏది ముందైతే అది, ఒకవేళ ఆ జోన్ అనేది 1:2 కంటే ముందు ఉంది అనుకోండి, సో డెఫినెట్గా అక్కడ మనం ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాం. సో ఇక్కడ ఆర్ఆర్ 1:2 అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ మనకు 2 డిమాండ్ జోన్, ఒక డిమాండ్ జోన్ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. నిన్నటి రోజున ప్రైస్ అనేది చాలాసేపు సైడ్ వేస్లో మూవ్ అయింది. కాబట్టి మేబీ మండే రోజున ఒక ట్రెండింగ్ మూవ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. పర్టికులర్గా ఈ రీజన్, ఈ జోన్, సో ఏదైతే ఈ మన రేంజ్ బౌండ్లో మూవ్ అయిన జోన్ ఉందో ఆ జోన్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఒక బిగ్ మూవ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. ఆప్షన్ చైన్ డాటానేమో అప్ సైడ్ అని చెప్తుంది. మేబీ అంటే ఏదైనా గ్లోబల్గా ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా సెల్లింగ్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఎఫ్ఐఎల్ సెల్ మోడ్లో ఉన్నారు కాబట్టి సో మన వ్యూ సెల్ ఆన్ రైజ్గా ఉంటేనే బెటర్. సో ఇవన్నీ రిలీఫ్ ర్యాలీగా మనం కన్సిడర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం 16,000 అంటే నిఫ్టీలో 16,250 పైన సస్టైన్ అయినప్పుడు మాత్రమే మార్కెట్లో బులిష్నెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ సో మార్కెట్స్ అనేటివి డౌన్ సైడ్లో ఉండడానికి ప్రాబబిలిటీ అయితే ఎక్కువగా ఉన్నది. సో ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. సో ఈ జోన్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఈ సప్లై డిమాండ్కి సంబంధించిన ఒకటి మన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉన్నది. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి 4 వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఈ వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్గా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏ విధంగా డ్రా చేయాలి, ఎలా ఉంటాయని. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 35,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ సినారీని చూసినట్టయితే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం సో గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి
అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో బట్ ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఇది న్యూట్రల్గా ఉంటుంది. సో కంప్లీట్ మనకు 100% బుల్లిష్నెస్ అయితే కాదు. సో ఇది మనకు నెక్స్ట్ టార్గెట్. సో ఇప్పుడు ఈ గ్యాప్ బార్డర్ ఏరియా వరకు అయితే రావడం జరిగింది. రేపు నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి సో ఈ బేస్ లైన్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 34,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే ఈ 34,200 వరకు రావడానికి అయితే మన రేపటి రోజున ఈ లెవెల్కి రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ 35,500 దగ్గర ఉంటుంది. మేబీ ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ లోపల అయితే ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక డౌన్ సైడ్ సినారియో వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ ఇన్ కేస్ నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటా డౌన్ సైడ్ వస్తే సో మనకు ఇక్కడ ఈ కన్వర్జన్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా ఉండడం జరిగింది. సో మన నెక్స్ట్ టార్గెట్ సో ఇది అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మనకు నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. 32,200 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సో మనం ఒక వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో పర్టికులర్గా సో నిఫ్టీ ఇలా క్రాష్ అవుతూ వస్తే ఎక్కడ వరకు సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి ట్రెండ్ లైన్స్ ద్వారా మనం అంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ట్రెండ్ లైన్స్ ద్వారా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ప్రస్తుతానికి వీక్లీ చార్ట్లో ప్రైస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ స్వింగ్లోను కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సో నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో ఈ లెవెల్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది 31,800 వరకు రావడానికి స్ట్రాంగ్లీ ప్రాబబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ అంటే ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. లేదు ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం ఇక్కడ వరకు డైరెక్ట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది ఇక్కడ ఉంటుంది 22,500 దగ్గర ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో 22,116 దగ్గర 136 దగ్గర ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. కానీ ఈ లెవెల్ కింద బ్రేక్ చేసుకుంటూ వస్తేనే, లేకపోతే ఇక్కడ నుంచే బౌన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఇక నిఫ్టీ వచ్చేసి నిఫ్టీలో కూడా మనం వీక్లీ చార్ట్ ప్రకారం చూసినట్టయితే సేమ్ ట్రెండ్ లైన్ డ్రా చేసినట్టయితే సో ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటే ఎక్కడ ఉందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా జోన్లో ఉంది. ఒకవేళ లాస్ట్ వీక్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి సో 14,300 నుంచి అంటే 100 నుంచి 300 మధ్యలో ఉంటుంది ఈ జోన్ అనేది. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేస్ వీటి కింద ట్రేడ్ అయితే మాత్రం సో డెఫినెట్గా నిఫ్టీ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది. సో ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తేనే. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు నెట్ సెల్ వాల్యూ అంటే ఎఫ్ఐలు వీళ్ళు 23,353 సో ఇంత సెల్లో ఉండడం జరిగింది. మన వాళ్ళు 2,213 బైలో ఉండడం జరిగింది. సో వీళ్ళు ఇంకా సెల్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఇది మనకు బెరిష్నెస్ని అయితే ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో కొంచెం కాషియస్గా ఉండండి. సెల్ ఆన్ రైజ్గా సో ఒక ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నట్టయితే సెల్ ఆన్ రైజ్గా మీ ఉంటే ఇక బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది.
ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఇవన్నీ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నిన్నటి రోజున చాలాసేపు సైడ్ వేస్లో మూవ్ అయినాయి, చాలా స్టాక్స్ సైడ్ వేస్లో మూవ్ అయినాయి కాబట్టి మేబీ రేపు ట్రెండింగ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. వాటిలో వీటిని కన్సిడర్ చేయండి. సో మీకు ఎక్కువ అంటే మీ యొక్క ట్రేడ్ అనేది విన్నింగ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.